హోలీ వీక్ అనేది చాలా ప్రాముఖ్యం. మరి నిన్నటి దినము దైవజనులు మన మధ్యలోకి వచ్చారు, వాక్యాన్ని అందించారు. అసలు మట్టల ఆదివారం తర్వాత ఏం జరిగింది అనేది ఈ పరిశుద్ధ వారం యొక్క ప్రాముఖ్యత. అర్థమైందా మీకు? మట్టల ఆదివారం తర్వాత యేసు ప్రభు యెరూషలేమునకు జయప్రవేశం చేసిన తర్వాత ఏం జరిగింది? బైబిల్ తెలియాలి మనకు. అందరి దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉంది అనుకుంటున్నాను. మరి మైక్ తీసుకొని గట్టిగా వాక్యము చదివేటువంటి బిడ్డలు ఎవరు చదువుతారు? నేను ముందు చదువుతా అన్నవారు మైక్ తీసుకోండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము తీసిన తర్వాత ఆ దావీదు కుమారుడికి జయము అని మట్టలాదివారం తర్వాత ఏం జరిగిందో కొన్ని విషయాలు మీతో చెప్పి ఈరోజు సందేశంలోకి నేను వెళుతాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము ఇక మనము 9వ వచనములో నుండి ఒకసారి చూస్తే, చదవండి అమ్మా, బైబిల్ తీసుకోవాలి. నేను ముందే చెప్పాను, ఐ టోల్డ్ యూ బిఫోర్ స్టార్ట్, టేక్ ద మైక్, కీప్ విత్ యూ. జన సమూహములలో ఆయనకు ముందు వెళ్ళుచుండిన వారును వెనుక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరట వచ్చువాడు స్తుతించబడును గాక, సర్వోన్నతమైన స్థలములలో జయము, సర్వోన్నతమైన స్థలములలో జయము అని కేకలు వేయుచు ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఈయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఈయన గలిలయలోని నజరేతు వాడగు ప్రవక్త అని యేసు అని చెప్పిరి. ఇక్కడి వరకు మట్టల ఆదివారం అయిపోయింది. ఓకే, ఇక్కడి వరకు మత్తయి సువార్త 21వ అధ్యాయము మనము మొదటి వచనము నుండి 11వ వచనం వరకు మట్టల ఆదివారంలో యెరూషలేములో యేసు ప్రభు జయప్రవేశం చేశాడో లేదో, ఇక తర్వాత జరిగింది ఏందయ్యా అంటే దాని కింది వచనములో చూడండి. అక్కడ ఏం జరిగిందంటే, యేసు దేవాలయమును శుద్ధి చేయుట. ఏం చేశాడు అక్కడ? దేవాలయంలోకి రాగానే ఏం కనబడుతుంది? యేసు దేవాలయములో ప్రవేశించి క్రయ విక్రయములు చేయుచున్న వారందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను, గువ్వలమ్ము వారి పీఠములను పడద్రోశాడు. ఇది ఒక సంఘటన. బాగా వినండి. ఈ పరిశుద్ధ వారములో ఏం జరిగింది అనేది మనకు తెలియాలి, సంఘానికి తెలియాలి. ఆదివారం మట్టల ఆదివారం అయితే సోమవారం యేసు ప్రభు వారు దేవాలయంలోకి రాగానే దేవాలయములో ఏం జరుగుతుంది అంటే అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఆలయంలో ఏం జరుగుతుంది? రూకలు మార్చేవారు ఉన్నారు. ఆలయములో ఏం జరుగుతుంది? అక్కడ బల్లల మీద గువ్వలు అమ్మేవారు ఉన్నారు. దేవునికి కోపం వచ్చేసింది. నా ఆలయాన్ని వ్యాపార స్థలంగా చేస్తున్నారు అని చెప్పి ఆలయంలోకి రాగానే పరిశుద్ధంగా కనవల్లే ప్రజలు. మందిరం ఆలయంలోకి రాగానే ఎట్లా కనబడుతున్నారు? ఇక్కడ వ్యాపారం చేస్తున్నారు. ఈ ప్రార్థనా మందిరం తర్వాత వచనం చూడండి, ఆయన అంటాడు, నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేది వారని. ఇక్కడ ఇది సోమవారంలో జరిగిన ఒక్క సంఘటన. ఇక్కడ వరకు మనం ఆగుదాం, అందరూ చూద్దాం. నా వైపు చూడండి. మట్ల ఆదివారం అయిపోగానే మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే ఆలయాన్ని శుద్ధి చేశాడు. ఇక ఆలయాన్ని
సిద్ధి చేశా. ఆలయంలో మీరు నా ఆలయాన్ని ఏం చేస్తున్నారు? దొంగల గుహగా చేస్తున్నారు. ఈరోజు అనేక మంది దేవుని ఆలయాన్ని దొంగల గుహగా మారుస్తున్నారు కదా. కొన్ని సంఘాల్లోకి వెళ్తే ఆ సంఘాలలో లెక్కలు ఉండయి, పత్రాలు ఉండయి. ఆ సంఘాలలో దేవుని భయం ఉండదు. ఆ సంఘాలలో దేవుడంటే వారి కనుల ఎదుట భయమే ఉండదు. దేవుని సొమ్మును సైతము యూదా వలె ద్రోహం చేసి కుటుంబాలకు శాపం తెచ్చుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వారినే అంటున్నారు, అమ్మా ఆలయములో వ్యాపారము చేయొద్దు, ఆలయాన్ని దొంగల గోగా చేయొద్దు. ఈ మందిరము ప్రార్థన, అందరు చూడండి ఆ మాట అండర్లైన్ చేసుకో, నా మందిరము ప్రార్థనా మందిరం. ఈ మందిరంలో ఏముండాలి? ప్రార్థనా మందిరం అని చెప్పి సోమవారం రోజు ఈ కార్యక్రమం చేశాను. ఆ తర్వాత అదే రోజు ఏం చేశాడంటే ఒక రోగిని బాగు చేశాడు. చదవమ్మా తర్వాత వచ్చిన చూడండి. గుడ్డివారు కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచాడు. ఇక్కడ మట్టలాది వారం అయిపోగానే ఆలయాన్ని దొంగలకు చేస్తున్నాడని చెప్పి ఎప్పుడైతే ఆలయ శుద్ధీకరణ చేశాడో ఆ బయటికి వెళ్ళగానే కుంటివాళ్ళు గుడ్డివాళ్ళు ఆయనకు ఎదురుగా వచ్చారు. వాళ్ళని ఏం చేశాడు? ఆయన వెళ్ళగొట్టలే, స్వస్థపరిచేశాడు. స్వస్థపరచగానే ఆ దేవాలయంలో ఉన్న పెద్దలు, పూజ్యులు, గౌరవనీయులు ఉంటారు కదా దేవాలయం, అలా కోపం వచ్చేసింది, భయంకరమైన కోపం వచ్చేసింది. ఇది వారు అదే కోపంతో అలానే ఉంటారు, కానీ ఏమనరు. యేసు ప్రభుని చూసి ఏమనరు. ఆ తర్వాత యేసు ప్రభు ముందుకు నడుచుకుంటూ వెళ్తుండగా ఇదిగో మరుసటి రోజు ఉదయమందు 18వ వచనం చూద్దాం. ఉదయమందు పట్టణమందు మరలా వెలుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి, అది అప్పుడు ఏం కనబడ్డది? అంజూరపు చెట్టును శపించినట్టుగా మనము చూస్తాం. అంటే ప్రత్యేకంగా ఆదివారం తర్వాత జరిగిన సంఘటనలు మీకు చెప్తున్నా. ఒకటేమో ఆలయాన్ని శుద్ధి చేశాడు, రెండవదిగా కుంటివారిని గుడ్డివారిని బాగు చేశాడు, మూడవదిగా అంజూరపు చెట్టు ఫలించలేదు గనక దాన్ని ఆత్మీయ గుర్తుగా ఏదైతే నిన్నటి దినం వర్తమానం మనం విన్నాం కదా, ఫలించని ఏ చెట్టునైనా ఆయన నరికి వేస్తాడు. ఇది అంజూరపు చెట్టును శపించాడు. ఇక ఈ రోజు ఏం జరిగింది అసలు? మరి ఈ రోజు ఏం జరిగింది? ఇప్పుడు వర్తమానంలోకి వెళ్దాం. ఈ రోజు ఏం జరిగింది అనేది మనం చూద్దాం. మనం ఇప్పుడు 23వ వచనము నుండి చదువుకుందాం. అందరు కూడా బైబిల్ తీయండి. ఈరోజు జరిగిన కొన్ని విషయాలు మీతో పంచుకుంటాను. చాలా విషయాలు ఉన్నాయి, కానీ ఒక విషయాన్ని మీతో మాట్లాడతాం. ఆయన దేవాలయములోనికి వచ్చి బోధించుచుండగా ప్రధాన యాజకులను మళ్ళీ వచ్చారు. నిన్న నుండి కుట్ర పెట్టుకున్నారు కదా, వచ్చిరు. మళ్ళీ వచ్చి ప్రధాన యాజకులు ప్రజల పెద్దలను ఆయన యొద్దకు వచ్చి, ఏ అధికారము వలన నీవు ఈ కార్యములు చేయుచున్నావు? మొదటి ప్రశ్న. అంటే ఇక్కడ ఈరోజు జరిగిన సంఘటన ఏంటయ్యా అంటే, ఈ పరిశుద్ధ వారంలో ప్రశ్నలతో యేసు ప్రభును తికమక పెట్టాలని ప్రయత్నం చేశారు. ప్రశ్నల వర్షం కురిపించిర్రు ఆయన మీద. మొదటి ప్రశ్న ఏం చేశారు తెలుసా? అయ్యా, ఏ అధికారం వలన నువ్వు ఈ కార్యములు చేయించున్నావు? చూడండి, మంచి పని చేసినా మనుషులకు మస్తు ప్రశ్నలు వస్తాయి కదా. కుంటోళ్ళను బాగు చేయడానికి, గుడ్డోళ్ళను బాగు చేయడానికి ఏ అధికారమయ్యా? తండ్రి అయిన దేవుడు ఆయన యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకంలోనికి వచ్చాడు. ఆయనకు తప్ప అధికారం ఎవరికి ఉంది? ఎవరికన్నా ఉందా? వాళ్ళ బాధ అంతా ఏంటంటే, అక్కడ
వాళ్ళ వ్యాపారం ఆగిపోయింది. హల్లెలూయా. ఏమైపోయింది అక్కడ? వాళ్ళ వ్యాపారం ఆగిపోయింది. వారి ఆటోలన్నీ ఆగిపోయినాయి. వాళ్ళ ఆటోలు సాగుతలేవు. ఆయన అక్కడ నిలబడ్డాడు. హలో యేసయ్యా, నువ్వు ఇంతమందిని బాగు చేస్తున్నావు, నీకు ఎక్కడిది అధికారం? మొట్టమొదటి ప్రశ్న ఏమన్నారు తెలుసా వాళ్ళు? నీ ఏ అధికారము వలన, అందరు అండర్లైన్ చేసుకోండి, ప్రశ్నల వర్షం కురిపించిన రోజు ఈరోజు. ఏ అధికారం వలన నీవు ఈ కార్యములు చేయించున్నావు? అప్పుడు యేసు ప్రభు ఎలాంటి సమాధానం ఇస్తాడో చూడండి. 24వ వచనంలో, యేసు నేనును మిమ్మును ఒక మాట అడుగుదును, అది మీరు నాతో చెప్పిన ఎడల నేను ఏ అధికారం వలన ఈ కార్యములు చేయుచున్నానో అది మీతో చెప్పుదును. ఇప్పుడు ఏం యేసు ప్రభు ప్రశ్న అడిగినది? మళ్ళీ ప్రశ్న అడిగాడు. ఏం ప్రశ్న అడిగాడు? దేవుడు అడిగిన ప్రశ్న, యోహాను ఇచ్చిన బాప్తిసము ఎక్కడ నుండి కలిగినది? పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగినదా? దొరికిపోయింది ఇక్కడ. హల్లెలూయా. అడిగాను. యేసు ప్రభు రివర్స్ ప్రశ్న అడిగాడు. అయ్యా, ఇదిగో మీరు నన్ను అడుగుతున్నారు కదా, ఏ అధికారం వలన ఈ కార్యాలు చేస్తున్నారు అంటారు కదా, మీకు ప్రశ్న అడుగుతా. మీరు ప్రధాన యాజకులే కదా, మీకు అంత ధర్మశాస్త్రం తెలుసు కదా, మీరు అంత పెద్ద పెద్దోళ్ళే కదా. అయితే నేను ఒక ప్రశ్నతో చెప్తున్నాను. యోహాను ఇచ్చిన బాప్తిసం ఎక్కడ నుండి కలిగింది అని మళ్ళీ అంటాడు. పరలోకము నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగినదా అని అడిగాను. అప్పుడు వాళ్ళందరికీ సలజంటలు పట్టినాయి. అప్పుడు చూడండి వాళ్ళు ఏం సమాధానం చెప్తారో చూడండి. చదవమ్మా. వారు మనము పరలోకము నుండి అని చెప్పితిమా, ఆయన అలాగైతే మీరెందుకు అతన్ని నమ్మలేదని మనల్ని అడుగుదు. అలాగే అనుకుంటారు లోపల వాళ్ళ మనసు. అరే, ఇది పరలోకము నుండి అని చెప్తే మా యేసు ప్రభుకు అప్పుడేమంటాడు? మీరు నన్ను నమ్మలేదా? అప్పుడు అంటాడు. మళ్ళీ చదవమ్మా, కంటిన్యూషన్. మనుష్యుల వలనని చెప్పితివా, ఒకవేళ మనుషుల వల్ల జరిగిందని చెప్పితివో, జనులకు భయపడుచున్నాము అందరు యోహాను ప్రవక్త అని ఎంచుచున్నారని తమలో తాము ఆలోచించుకొని మాకు తెలియదని యేసుకు ఉత్తరం ఏం చెప్పిరా? ఎటు చెప్పినా యేసు ప్రభుతో కష్టమే అయ్యా, ఏ మాకు తెలియదు. చేతులు ఎత్తేసారు. యేసు ప్రభుని అడిగితే సమాధానం యేసయ్య చెప్పాలని ప్రశ్నల వర్షం కురిపించిన మహామేధావులు, జ్ఞానులు, పండితులు, ప్రధాన యాజకులు, పెద్దలు, ప్రజల పెద్దలు యేసు ప్రభును ప్రశ్నిస్తే యేసు ప్రభు అడిగిన ప్రశ్నకు మాత్రం వారి దగ్గర సమాధానం లేదు. నా మందిరాన్ని దొంగల గోగా చేస్తా అంటేనేమో మీకు కోపం వచ్చింది. నా ప్రజలు కుంటివారు గుడ్డివాళ్ళు నా దగ్గరికి వస్తే నేను బాగు చేస్తే మీరు కోపంతో ఊగిపోతున్నారు కదా. మీరందరూ మందిరానికి వస్తున్నారు, ప్రధాన యాజకులు, పెద్ద పెద్ద వాళ్ళు. మిమ్మల్ని అడుగుతున్నా, ఈ బాప్తిసం, యోహాను ఇచ్చిన బాప్తిసం పరలోకం నుండి కలిగిందా, మనుషుల నుండి కలిగిందా? చెప్పండి సమాధానం అంటే వారి దగ్గర ఏ సమాధానం మాకు తెలియదు ప్రభువా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు చూడండి, చదవండి. అప్పుడు అందుకు ఆయన, ఏ అధికారం వలన ఈ కార్యములు నేను చేయుచున్నానో ఆయన మీతో చెప్పను. ఇప్పుడు నేను చెప్పాను, మీరు చెప్పట్లేదు కాబట్టి నేను చెప్పాను. ప్రశ్నకు ప్రశ్న ఇదే. ఈరోజు జరిగింది ఏంది? యేసు ప్రభుతో, శిష్యులతో, అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతో ఈ పరిశుద్ధ వారంలో జరిగింది ఏంది తెలుసా? ఈరోజు టుడే ప్రశ్నల వర్షం. అక్కడ నుండి ఒక ప్రశ్న, ఇక్కడ నుండి ఒక ప్రశ్న. అయితే నేను చెప్పాను, మీరు చెప్పలేదు కాబట్టి నేను చెప్పాను. అయిపోయింది, నేను చెప్పాను అన్న తర్వాత ఏమన్నా చూడు, మీకేమి తోచుచున్నది? అబ్బా, మీకేం తోచుచున్నది? అప్పుడు మళ్ళీ ఒక ఉపమానం చెప్తాడు చూడండి. ఇదిగో నేను ఒక ఉపమానం చెప్తున్నా, జాగ్రత్తగా వినండి. ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నారు. నాలాగా 2 కొడుకులు ఉన్నారు. ఒక ఆయనకి 2 కుమారులు ఉండిరి. అతడు పెద్దోని దగ్గరికి వచ్చి, మొదటి వాని దగ్గరికి వచ్చి, కుమారుడా, అరే బాబు, నువ్వు వెళ్ళి ద్రాక్ష తోటలో పని చేయమని చెప్పగా
వాడు పోను, తప్పు చదవద్దమ్మా, వాడు పోను అని ఏం చెప్పిండట పెద్దోడు? ఉపమానం చెప్తున్నాడు. హే నేను పోను అని చెప్పాడు. కానీ తర్వాత ఏం చేశాడు? మళ్ళా ఏమనిపించిందో ఏమో, తండ్రి చెప్పిండు కదా అని చెప్పి మనసు మార్చుకొని పెద్దోడు ఏమయ్యాడు? నా పెద్ద కొడుకు అట్లే చేస్తాడు పాపం. చూడండి, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నాడు. మొదటి కుమారుని చెప్తున్నాడు, అయ్యా మీరు పోయి ద్రాక్ష తోటలో పని చేయమని పెద్దోడితో చెప్తే వాడు నేను పోను అన్నాడు. ఫస్ట్ నేను పోను అన్నాడు. కానీ మనసు మార్చుకొని ఏం చేసిండు? పోయిండు, పని చేసిండు. మరి రెండో వాడు ఏం చేసిండు? అతను రెండో వాడి దగ్గరికి వచ్చినప్పుడు ఆ ప్రకారం చెప్పగా వాడు, అయ్యా నేను పోతున్నా అని చెప్పిండు. అది ఎక్కడున్నాడు? పోతున్నా చేస్తున్నా అయిపోయా. కానీ పోయిందా? పోలే. ఇలా ఒక ఉపమానం చెప్పినాక యేసుప్రభు ఏమన్నాడు చూడండి. అమ్మా, ఈ 2లో ఎవడు తండ్రి ఇష్ట ప్రకారం చేసిండు చెప్పండి ఇప్పుడు అని ప్రధాన యాజకులను పెద్దలను ఆయన అడుగుతున్నాడు. హలో, ఒక మనుషునికి 2 కుమారులు ఉన్నాడు. పెద్దవాడేమో పని చెప్తే పోనా అన్నాడు, కానీ మనసు మార్చుకొని పోయిండు, పని చేసిండు. చిన్నవాడేమో పోతన్నా అన్నాడు, పని చేస్తా అన్నాడు, కానీ పోలేదు. ఈ 2లో తండ్రి ఇష్ట ప్రకారం చేసింది ఎవరో చెప్పండి అయ్యా అని వాళ్ళని అడగగానే అందుకు వారు ఏమన్నారో చూడండి. వాళ్ళు ఏమన్నారు? మొదటి వారు. ఇప్పుడు కౌంటర్ ఇస్తాడు యేసయ్య. మొదటి వాడు అనగానే అప్పుడు చూడండి, యేసు ఇప్పటి నుండి అండర్లైన్ చేసుకోండి మీరు. యేసుప్రభు ఏమన్నాడు చూడండి. సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. చెప్పాలి కొడదాం ఒకసారి. హలో, ఇది క్రైస్తవ లోకానికి ఒక సవాల్ అమ్మా. క్రైస్తవ లోకానికి ఒక సవాల్. ఎవరు పోతారట మనకంటే ముందుగా? అయ్యా, పరలోకానికి ఎవరు పోతారట ముందుగా? బైబిల్ చూడండి, ఎవరు పోతారట ముందు? ఆ వచనం చదవండి. ఎవరు? యేసు ఏమన్నాడు చూడండి. సుంకరులు, వేశ్యలు మీకంటే ముందుగా దేవుని రాజ్యంలో. అంటే సంఘంలో ఉన్న ఈ ప్రధాన యాజకులు ఎక్కడుంటారు మరి? రోజు ప్రార్థనకు పోయి, సంవత్సరం అంతా ప్రార్థనకు పోయి, ప్రభువా నేను కానుకలు ఇస్తలేనా, ప్రార్థనకు వస్తలేదా అని ఇది మీరు చెప్పుకుంటే సరిపోతుంది. ప్రధాన యాజకులారా, మీకోటి తెలుసా? చెప్పిన చిన్న కొడుకు చెయ్యలేదు, పోతా అన్న చిన్న కొడుకు చెయ్యలేదు, పోను అన్న పెద్ద కొడుకు మాత్రమే తండ్రి చిత్త ప్రకారం చేశారు. ఈరోజు బయట వేశ్యలు, సుంకరులు, పాపులు అందరూ ఉన్నారు. మీకంటే ముందుగా వాళ్ళే పరలోక రాజ్యం పోతుంది. అంటే ఈరోజు మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటో తెలుసా? అది కంప్లీట్ చేద్దాం, తర్వాత చూద్దాం. ఒకసారి చూద్దాం. యోహాను నీతి మార్గమున మీ యొద్దకు వచ్చెను, మీరు అతన్ని నమ్మలేదు. అయితే సుంకరులను, వేశ్యలను అతన్ని నమ్మిరి. మీరు అది చూచి అతను నమ్మునట్లు పశ్చాత్తాప పడకపోతుంది. పిచ్చి, ఏం బ్రతుకయ్యా మీది? ఓ ప్రధాన యాజకులారా, మీరు చూతిరి, వాక్యం వింటిరి, ప్రార్థన వింటిరి, ప్రవక్తలు వచ్చిరి, ప్రవక్తలు వాక్యం చెప్పిరి. ఓ మేము మందిరంలో గెస్టులు వచ్చిరి, ఎన్ని వర్తమానాలు వింటిరి, సంవత్సరానికి 52 వారాల వర్తమానాలు వింటిరి. పిచ్చోళ్ళు చూసినా కానీ మీరు నమ్మకపోతే. కానీ సుంకర్లు ఏం చేశారు? వారు నమ్మారు, వారు విశ్వసించారు, వారు దేవుణ్ణి అంగీకరించారు. అందుకే ఏదన్నా పని చేసేవాడు చెప్పాడట, వాడు చేస్తాడట, చెప్పేటోడు ఎవడు చేయడట. పెద్ద కొడుకు ఏం చేశాడు? పోను అన్నాడు, కానీ పోయిండు.
కానీ చిన్నవాడు ఏం చేశాడు, నేనే ఫస్ట్, కానీ జరగలే. అక్కడ ప్రధాన యాజకులకు బలమైన ధీటైన సమాధానము వారికి చెప్పాడు. వారి ముఖాలన్నీ కూడా చిన్నపోయినాయి. అయ్యో, మేము మందిరంకి వస్తే, మందిరంలో ప్రార్థన చేస్తే, కానుకలు లెక్క పెడితే, ఉపవాస ప్రార్థన చేస్తే, గుడ్ ఫ్రైడేలు చేస్తే, 7 మాటలు చెప్తే, కానీ మళ్ళీ మందిరాన్ని దొంగల గుహగా చేస్తే, దొంగల గుహగా. నాకు తెలిసి చర్చిలో ప్రార్థన ఉంటే ఇంటికాడ ఎట్లా నిద్ర పడుతుందో నాకు అర్థం కాదు. ఈ పరిశుద్ధ వారము, ఈ ఒక్క వారమైన పూర్తి వారం మందిరంలో ఉంటా అంటే అసలు ఇంటికాడ ఎట్లుండబుద్ధి అవుతుంది? మనస్సాక్షిని చంపుకొని ఎట్లా ఉంటారో అంటే వాళ్ళంతా దొంగల గుహగా చేసే డిపార్ట్మెంట్లో ఉన్నారు అనడానికి నేనేమాత్రం సందేహపడు. ఎందుకు తెలుసా? ఈ మందిరం ఇలా ఉంటే వారు హృదయం అనే దేవాలయాన్ని వాళ్ళు ఏం చేస్తున్నారు? మనస్సాక్షి గద్దించినా సరే నోరు మూసుకో, సపరేట్ కాండి. మనస్సాక్షి ఆయన ఉన్నాడు, మీరు ఆయనకు ఏమై ఉన్నారు? ఆలయమై ఉన్నారు. పరిస్థితులు పనులను బట్టి రాకపోతే ఓకే, కానీ రోజంతా ఇంటికాడుండి, రాత్రంతా నిద్రపట్టక 1 గంట ప్రార్థన మందిరంలో ఆ మనస్సు రావట్లేదా? కానీ ఇక్కడ తండ్రి చిత్త ప్రకారం చేసింది ఎవరయ్యా అంటే తన చిన్న కుమారుడు. కానీ తప్పిపోయిన కుమారుడి దగ్గరకు వస్తే అక్కడ తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేశారు? పెద్ద కుమారుడు, క్షమించండి, ఇందులో చేసింది ఎవరు? పెద్ద కుమారుడు. కానీ తండ్రి చిత్త ప్రకారం చేయని వారు ఎవరు? చిన్న కుమారుడు. అక్కడ కూడా అంతే. తప్పిపోయిన కుమారుడు ఏం చేశాడు? ఇక్కడ నేను ఎందుకు చెప్తున్నా అంటే ఆధ్యాత్మికంగా ఎదగడానికి, ఆధ్యాత్మికంగా దేవుని సన్నిధిలో ఉండడానికి ఈ బైబిల్ చెప్పే సూత్రం ఏంటంటే తండ్రి చిత్త ప్రకారం ఎంతమంది మనం చేస్తున్నాం. చూడండి, వాళ్ళని అడిగిన మాట ఈరోజు దేవుడు నిన్ను అడుగుతున్నాడు. 30వ వచనం అందరూ అండర్లైన్ చేసుకోండి. వాళ్ళని అడిగిన ప్రశ్నే దేవుడు నిన్ను అడుగుతున్నాడు. ఎవడు తండ్రి చిత్త ప్రకారము, ఇష్ట ప్రకారము చేశాడని వారిని అడిగాను. మరి నువ్వు తండ్రి ఇష్ట ప్రకారం చేయించున్నావు. ఈరోజు సంఘంలో ప్రతి ఒక్కరిని నేను తీసుకుంటే క్యాలిక్యులేట్ చేసుకొని మన సంఘంలో ఉన్న అందరినీ చూస్తే మీరు నమ్ముతారో నమ్మరో, మన చర్చిలో ఉన్న వాళ్ళ తలాంతులు చాలా ఉన్నతమైనవి. ఒక్కొక్కరికి మంచి స్వరాలు ఇచ్చాడు, ఒక్కొక్కరికి వాక్యం బోధించే సామర్థ్యం ఇచ్చారు, ఒక్కొక్కరికి సంఘాన్ని నడిపించే సామర్థ్యం ఇచ్చాడు, ఒక్కొక్కరికి సంస్థల్ని స్థాపించే సామర్థ్యం ఇచ్చాడు. కానీ తండ్రి ఇష్ట ప్రకారం మనము నడుచుకుంటలేం, మన ఇష్ట ప్రకారం నడుచుకుంటున్నాం. కానీ అయినా ఒక అవకాశాన్ని దేవుడు ఇస్తున్నాడు. ఈ పరిశుద్ధ వారంలో ఈ 2వ రోజు ప్రశ్నల వర్షం ఆయన మీద కురిపించినప్పుడు ఆయన ఉపమానంతో తిరిగి ప్రశ్నలతోనే వారిని సమాధానం చెప్పినట్టుగా చూస్తున్నాం. ప్రియమైన సంగమా, ఈ రాత్రి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను కూడా ఆయన చిత్త ప్రకారము ముందుకు వెళ్ళాలని కోరుతున్నాను. ఇదే రోజు మనం ముందుకు సాగి వెళుతుంటే అక్కడ ద్రాక్ష తోట నాటించిన యజమానుని ఉపమానం మనం చూస్తాం. మీరు అండర్లైన్ చేసుకోండి, ఇంటికి వెళ్ళినాక చదువుకోండి. 33వ వచనము నుండి మనము 46వ వచనం వరకు మనం చూస్తే ద్రాక్ష తోట నాటినటువంటి యజమాని ఉపమానం చూస్తాం. ఇక 22వ అధ్యాయానికి వస్తే అక్కడ మనకు పరలోక రాజ్యము తన కుమారునికి పెళ్లి విందు చేసిన ఒక రాజును పోలి ఉన్నది అని మనం చూస్తాం. కనుక ఈ విధంగా మరి మట్టల ఆదివారం తర్వాత జరిగిన సంఘటనలు ఇవి. తర్వాత రేపేం జరగబోతుంది
మరి ఏ విషయాలు మనం నేర్చుకుంటామనేది రేపటి దినం మనం ధ్యానం చేసుకుంటాం. కనుక ప్రియమైన వారలారా, మనమందరం కూడా తండ్రి ఇష్ట ప్రకారం చేద్దాం. తలలు వంచుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. ప్రభువా, నేను ఈ లోకములో అనేక మార్లు అనేక ప్రశ్నలు నీ మనసులో వచ్చినా సరే, ఆ ప్రశ్నలు పక్కకు పెట్టు. ప్రశ్నలకు సమాధానమైన యేసు వైపు చూడు, ప్రార్థన చెయ్యి. యేసు వైపు చూడు, ప్రార్థన చెయ్యి. మన పరిచర్యలో సహకారులుగా ఉన్న ఇర్మియా సార్ ముందుకొస్తారు. వారు ప్రార్థనలో నడిపిస్తారు. వారు సహకారుల బృందములో మొదటి వ్యక్తిగా ఉన్నాడు. కనుక వారిని ప్రార్థన చేయాలని కోరుతా ఉన్నాను. ప్రార్థన చేయండి. ఎస్ నీ దైవదాసుడు చెప్పిన